గతంలో డైల్యూషను, బ్రాండ్ మిక్సింగు, అదేవిధంగా ఇల్లిసిట్ లిక్కరు, దాంతోపాటుగా నాన్ డ్యూటీ పెయిడ్ ఇవన్నీ కూడా వస్తూ ఉండేవి గతంలో. ఎప్పటి నుంచి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వచ్చిన దగ్గర నుంచి కూడా అన్నీ కూడా జరుగుతున్నటువంటి అంశాలే. అవును, ఈరోజు బెల్ట్ షాపులకు సంబంధించి మనం ఎవరైతే ట్రేడర్స్కి ఇచ్చామో, ట్రేడర్స్కి ఇచ్చిన తర్వాత మనం బయలాలోనే వాళ్ళకి ఇచ్చేటప్పుడే మనం ఒక ఒప్పందం చేసుకొని బెల్ట్ షాప్ ఉంటే నీది ఖచ్చితంగా సీజ్ చేస్తాము, బెల్ట్ షాప్ ఉంటే కుదరదు అనేది ఒక నిర్దిష్టంగా వాళ్ళతో ఒక ఒప్పందం తీసుకుంటే మనకు సాధ్యం అవుతుందండి. అది పెద్ద అసాధ్యమైన విషయం ఏం కాదండి. దానిలో ఏంటంటే ఫోకస్డ్గా డిపార్ట్మెంటు బాధ్యతగా వ్యవహరిస్తే ఖచ్చితంగా అది కంట్రోల్ చేయడం ఎవరికి ఇబ్బంది లేదు. దాంతోపాటు ఇందాక మిత్రులు భాస్కర్ గారు కానీ, అదేవిధంగా బాబ్జీ గారు కానీ చాలా విషయాలు ఇచ్చారు. కానీ కొన్ని విషయాల్లో నేను వాళ్ళతో విభేదించాలి. ఎందుకంటే విక్రమ్ గారు చేశారు కానీ వాళ్ళ విషయంలో నేను ఒక్క విషయంలోనే విభేదించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రివ్యూ చేశారంటే అదనపు ఆదాయం కోసం ఎప్పుడు రివ్యూ చేయాలి. ఆయన అంచనాలు ఎలా ఉన్నాయి, ఏ విధమైనటువంటి జరుగుతుంది సమీక్ష చేశారే తప్ప నేను కూడా ప్రతి సమీక్షలో నేను కూడా పాల్గొన్నా. అలాంటి ఏమి జరగవు. ఈ ప్రభుత్వానికి ఏంటంటే సమీక్ష లేదు, ఎస్టిమేషన్ కూడా ఏమి ఉండదండి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎంత అమ్ముతారు ఈ సంవత్సరం, ఎంత అమ్మకాలు జరుగుతాయి, దానికి సంబంధించి గోడౌన్ నుంచి ఎంత నిల్వలు పెట్టాలి, అవి ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద మేము ఫోకస్ పెట్టాం తప్ప ఆదాయం పెంచుకోవడానికి ఇది ప్రధాన ఆదాయ వనరు కాదని అనేకసార్లు చెప్పడం. అదే కాకుండా మాది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అని చెప్పేవాడు నేను పదే ప్రొహిబిషన్ కూడా మాది ఉంది. దానిలో భాగంగానే మేము ఏదైతే డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టామో, అదేవిధంగా డ్రగ్ని ఏ విధంగా నియంత్రించాలనే దాని మీద కానీ, సోరింగ్ టైంలో గంజాయి ధ్వంసం చేసింది కానీ 40,000 కేజీలు పైగా నేను స్వయంగా దహనం చేసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నాయండి. అన్ని పేపర్ క్లిప్పింగ్లు కానీ మీరు కవర్ చేసింది కానీ అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే నియంత్రణ అనేది ఎక్కడా లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత వ్యవస్థ ఒకేసారి కుప్పగూలిన తర్వాత తిరిగి పునర్నిర్మాణం చేయడం కోసం ఏమేం చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా మీరు ఇందాక బెల్ట్ షాపులు మాత్రం ఖచ్చితంగా నియంత్రణ అనేది రావాలి. ఎప్పుడు వస్తుందంటే ఉదాహరణకి ఒక షాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఆ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సందర్భంలో ఆ వ్యక్తి ఎవరైతే దాన్ని మధ్యాహ్నానికి అలవాటు పడిన వ్యక్తి పని చేసుకొని సాయంత్రం ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్న సందర్భంలో 15 కిలోమీటర్లు అతను వెళ్ళడానికి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ లేనప్పుడు మాత్రమే బెల్ట్ షాపులు అవకాశం ఉంటుంది. దానికి ఏం చేయాలనేది ప్రత్యామ్నాయం ఆలోచించాలి. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆ లిక్కర్ కొనుక్కొని అది తాగి నిద్రపోవడానికి కోసం వాడు పక్క ఊరు రావాల్సిన పరిస్థితి అండి. దానికి ఏం చేయాలనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను నేను చెప్పింది. ఎందుకంటే ఒక పనికి వెళ్ళినటువంటి వ్యక్తి సాయంత్రం పని అయిపోయిన తర్వాత మద్యం దుకాణానికి వెళ్ళి మద్యం కొనుక్కొని వచ్చి తాగి పడుకోవాలి అతను ఉన్న హ్యాబిట్. కానీ ఈ మద్యం దుకాణం 15-20 కిలోమీటర్ల దూరం ఉండటం, వాడు అక్కడి నుంచి బండి మీద రావటం, ఇక్కడ తాగిన తర్వాత పోలీసులు పట్టుకోవటం, అదేవిధంగా ఈ మందు తాగి దారిలో యాక్సిడెంట్లు అవ్వటం, అనేక కారణాలు అనేక విషయాలు ఉన్నాయండి నా నోటీస్కి వచ్చినాయి. వీటిని ఏ విధంగా అడ్రస్ చేయాలనేదే పెద్దలు అందరూ కూడా అవన్నీనేమో అమలులో వచ్చే మీరు చెప్పినవన్నీ జనైన్ ఇష్యూసే. కానీ అవన్నీ అమలు చేస్తున్నప్పుడు వచ్చే పాయింట్స్ అవి. నేను అడుగుతున్నది ఏంటి అంటే అసలు పాలసీ ఏంటి? అవునండి, ఏ పాలసీకి వెళ్ళబోతున్నారు అనేది ఒకటి. మీరు ఏ పాలసీ చేసినా మహానుభావుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 25